కూడా ప్రకటింపబడుతుంది. భూలోకంలో అంత లెక్క కూడా ప్రకటింపబడుతుంది. వినినటువంటి వారు యేసుప్రభు వారు ఆయన ముందు చెప్తాడు, ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అంటే సర్వ సృష్టికి, ఇటు మనుషులే కాదు సృష్టికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి నేను మాత్రం శిక్ష విధించాను. నమ్మని వారికి శిక్ష విధించాను. గనుక మీ ఇష్టం, రక్షణ పొందుకుంటారో శిక్షణ పొందుకుంటారో మీరు మాత్రం వెళ్ళి ప్రకటించేయండి అని యేసు ప్రభు వారు ప్రేమగా హెచ్చరించి ఆయన పరలోకంలో తను వచ్చినటువంటి స్థలం దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈ పాఠాలు రకరకాల మనము మరి చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. భూలోకంలో రక్షించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, మనలను రక్షించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఏ డాక్టర్లు కాదు, ఏ డబ్బు కాదు, ఏ యొక్క మాంత్రికులు కాదు, ఏ శకునుగాండ్రు కాదు, మహా జ్ఞానులైనా మనల్ని రక్షించలేరు. కానీ మనల్ని రక్షించగలిగినటువంటి వాడు ఒక్కడే, ఆయనే మన దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడి గురించి రకరకాలుగా మనము ప్రోత్సహించి స్తుతిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన తప్ప మరి వేరే రక్షకుడు ఎవరు కూడా లేరు, ఎవరు లేరు. ప్రియులారా, గమనించండి, ఏది ఎవరు రక్షించినా దేవుని మూలముగా ఎవరైనా రక్షించగలరు. ఇప్పుడు దైవజనులు ఎంతమందో ఉన్నారు, దైవజనులందరూ కూడా ప్రార్థన చేస్తే రక్షింపబడుతున్నారు. అది ఎవరి మూలంగా? దేవుని మూలంగా. ఇలాగే కొంతమంది పురుషులు మరి ఎంతమందో భక్తులు మరణించారు, వారినే దేవుళ్ళుగా కొందరు పూజించారు. చాలా ఇది మనం మాట్లాడుకుంటే గొప్ప మర్మమైనటువంటి విషయం. మనుషులను పూజించినటువంటి వ్యక్తులు అనేక మంది లోకంలో ఉన్నారు. కనుకనే లోకమంతటికి కూడా సువార్తను ప్రకటించమని చెప్పారు ఆయన. తన బిడ్డలకు లోకమంతా కూడా సువార్త ప్రకటించండి. లోకములో ఎందుకంటే నా భక్తులు ఉన్నారు, ఆ భక్తులు నమ్ముకుంటున్నారు, కానీ నన్ను నమ్మటం లేదు. ఎవరో ప్రమాదంలో ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసావనుకో, ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తి రక్షించబడింది అనుకో, ఇక నిన్ను దేవుడిగా పూజిస్తున్నారు. లోకమంతా అలాగ మారిపోయింది. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నీటిగా దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీ భక్తుల ద్వారా లిఖింపబడినటువంటి వ్రాయబడినటువంటి మాటలను, మీరు వ్రాయించినటువంటి మాటలను మేము తెలుసుకున్నట్టుకు మాకు జ్ఞానము ఇవ్వండి. మీ యొక్క ఆదరణకర్తతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని, ఇదిగానే ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వారి హృదయాల్లోకి ఈ యొక్క ఆత్మీయ ఆహారమును పంపించి మాకందరికీ కూడా సురక్షితమైన సంతోషంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులారా, గమనించండి, మరి యేసు యొక్క ప్రకటనలు కొన్ని వేల సంవత్సరంలో నుంచి ప్రకటింపబడుతూనే ఉన్నాయి. నా తండ్రి కాలంలో నుంచి ఇంకా ముందుకి కాలంలో నుంచి స్వచ్ఛమైన దేవుని యొక్క ఈ మాటలు ప్రకటింపబడుతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. ముందు శిష్యులతో ప్రకటింపబడింది, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సర్వలోకానికి ప్రకటింపబడిన తర్వాత దైవ జ్ఞానాన్ని భారతదేశంలో సమస్త దేశాల్లో మరి దైవజనులు ప్రాణాలే త్యాగం చేసి అపసాక్షులైపోయారు. దేవుని మాటలు మాత్రం నిలబడ్డాయి. వారు చనిపోయినా దేవుని మాటలు మాత్రం నిలబడ్డాయి. కారణం ఏంటి తెలిసింది? శక్తి కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు, సూచక్రియలు చూపించినటువంటి దేవుణ్ణి అందరూ కూడా ఇప్పుడు ఆగట్టుకుంటున్నారు.
ఆగట్టుకుంటున్నారు, ఆగట్టుకున్నారు కూడా. దేవునికి స్తోత్రం. అంతగా సాతానుడు మరీ పరిగెడుతున్నాడు. పరిగెట్టి దానిని నాశనం చేయటానికి చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎన్నో మనము ఉపమానాలు నేర్చుకుంటూనే ఉంటున్నాం. క్రమమైనటువంటి పరిస్థితులను వాటిని చెరపగలిగినటువంటి వాడు సాతానుడే. గనుక ఎప్పటి నుంచో ప్రకటింపబడుతుంది, దేవుడు వస్తాడు. రెండవ రాకడ నుండి మొదటి రాకడ ఏదండి? మొదటి రాకడ ఏంటి చెప్పగలరా? మొదటి రాకడ పుట్టింది, రక్షించడానికి పుట్టాడు, అది మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటి మరి? ఆకాశము భూమి అన్ని కూడాను సర్వనాశనం అయిపోతాయి, ఇది రెండవ రాకడ అని బైబిల్లో ఉన్నటువంటి మాటల ప్రకారంగా దైవజనులు ప్రకటిస్తున్నారు. కానీ ఎప్పటికి రాలే. ఇప్పటికి వచ్చిందా? రాలే. ఇప్పటికి రాలేదు. మా తండ్రి 65 సంవత్సరాల ప్రతి చనిపోయాడు. ఇప్పుడు నేను 70 సంవత్సరాల్లో ఉన్నాను. ఆయన వచ్చిందా? రాలే. ఇంకా ఉన్నటువంటి వారు 120 సంవత్సరాలు ఉన్నారు, రాలే. వస్తుంది అంటున్నారు కానీ రాలే అని కొందరు సోలిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు గ్రహిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందరూ మోక్షానికి రావాలని దేవుడు కనిపెడుతున్నాడు. కనిపెట్టినటువంటి విధానం ఏంటంటే అందరూ మారుతారు కదా అని చూస్తున్నాడు ఆయన. ఈలోపు ఎంత కఠిన హృదయాలతో మారకుండా చనిపోయినటువంటి వారు ఆ పార్టీలో చేరుతారు. ఎక్కడంటే సాతాను పార్టీలో చేరుతారు. ఈలోపు విని మనసును మార్చుకుంటూ తన శరీరాన్ని ఆత్మను కాపాడుకున్నటువంటి వారందరూ కూడా ఆ పక్కన చేరుతారు. ఏ పక్కనే? దేవుని పక్కన. గనుక ఆయన కనిపెడుతున్నాడు. ఆయన ఎవరు కూడా నాశనం అయిపోవటము ఆయన ఇష్టం లేదు. కనుక చాలాసార్లు మనం చదువుకున్నాం, మనల్ని దేవుడి లోకంలో దేని కొరకు పుట్టించాడు? ఉగ్రత పాలు అవటానికి పుట్టించలే. మనము పాపాలు చేసి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయి నరకానికి వెళ్ళటానికి పుట్టించలే. క్రీస్తు యేసు నందు రక్షణ పొందుకుంటూ పరలోకానికి వెళ్ళటానికి మాత్రమే మనల్ని పుట్టించాడు ఆయన. ఇది ఎవరు కూడా గమనించరు. ఎందుకంటే సాతానుడి యొక్క లక్షణాలు అలాంటివి. దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరం అలాంటిది. శరీరము చాలా భయంకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది మన శరీరం అంతా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి సాతానుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడంటే మళ్ళీ చెప్పాలంటే మరి చివరికి వెళ్ళిపోవాలా. దేవుడు తినొద్దని ఫలాన్ని తినడమే సాతాను హ్యాండ్ ఓవర్ అయిపోయింది మన శరీరం అంతా. సాతానుడు వాడు తినిపించేశాడు, వాడు వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి మన శరీరం ఏంటంటే సాతానుడు యొక్క లక్షణాలతోనే ఉంది, పరిశుద్ధాత్మ లక్షణాలతో లేదు. అయినా అప్పటికీ ఆయన ప్రాణం ఇచ్చే, రక్షణ ఇచ్చి మనల్ని పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, పరిశుద్ధమైనటువంటి ఆత్మను మార్చుకోమని వెళ్ళిపోయారు. ఆయన రాజ్యానికి వారసులు అవటానికి ఎంతో ప్రేమను చూపించారు. కనుక ఆ ప్రియులారా గమనించండి, ఏ క్షణం ఎలా ఉంటామో మనకు తెలియదు. మరి ఈనాడు విలేకరులు, కొంతమంది శాస్త్రజ్ఞులు ఇదిగో 2014లో దేవుని రాకడ వస్తుంది అన్నారు. వాళ్ళు కూడా గమనిస్తున్నారు, సైంటిస్టులు గమనించారు. ఈ ఆకాశం ఉండదు, భూమి ఉండదు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏమి ఉండవు, క్రొత్తగా తయారైంది రోజు ఉన్నది అని వారు గమనించగలిగారు. 2023లో వస్తుందన్నారు, రాలే. ఇలాగ మేము చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఒక ఆయన కుర్రవాడు కథ మీకు తెలుసు, ఓటో క్లాసుల పుస్తకంలో ఉన్నటువంటి కథ. ఒక కుర్రవాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, అందరు పొలాన్ని పనిచేస్తున్నారు. ఆ కుర్రవాడు చెట్టుకి ఏమని నడుస్తాడండి? పులొచ్చిందో అని నడుస్తాడు. అనేసరికి పొలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పరిగెడతారు. ఏ పులి లేదు, నవ్వుతాడటాడు. ఉత్తిన అన్నానని హైగా నవ్వుతాడు. మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటారు. రెండో మారు కూడా అదే అరుపులు, గట్టి భయంకరంగా అరుస్తాడు అనమాట. మొదటి అరుపు కంటే రెండో అరుపు ఇంకా భయంకరంగా అరుస్తాడు. అలా కాదు, వాళ్ళు నిజంగా నమ్మేసి పరిగెత్తి వస్తారు, చూస్తారు. ఎక్కడ కూడా ఏమి అవ్వలేదు, నవ్వుతాడు. మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు పనులు చేసుకుంటారు. 3వ మారు అయితే ఏం తెలుసండి? 3వ మారు నిజంగా వచ్చేసింది పులి. వచ్చి ఆయన పట్టుకొని కొడుకుతుంటాడు, అడుస్తున్నాడు. అల్లగెళ్ళకు కాదు, భయంకరంగా అడుస్తున్నాడు. కానీ ఎవరు పులి పట్టుకుపోయి. మన పరిస్థితి అంటే దేవుని రాకడ ఈ రాత్రి వస్తుందో, ఈ క్షణం వస్తుందో, రేపు వస్తుందో, మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆ పులి కొరికేసిన కుర్రవాళ్ళగా తయారైపోతాం. ఏ విధముగా ఆ పులి
వచ్చి నిజంగా కొరికేసింది. అలాగే నిజంగా రాకడ సడన్గా వచ్చి మనమందరం కూడా చాలా భయంకరమైనటువంటి పాత్రలు మోతాం. కనుక నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు దీపం ఉంటుండగా ఎన్ని చక్క పెట్టుకొని చెప్తున్నాడు. ఆయన మనల్ని అందరిని రక్షించడానికి వచ్చాడు. రక్షించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుకనే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే నీ బాల్య దినమందే నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నమ్ముకో, ప్రార్థించు అని ఇప్పుడు మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకోండి. ఇదే కోవలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో నడుస్తున్నారు. కొందరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బిడ్డలు చాలా చక్కగా దేవుని యొక్క క్రమములను నడుస్తున్నారు. దేవుని యొక్క భయభక్తులలో నడుస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే అయిపోయింది వాళ్ళ తరం. అయినా సరే వారు దేవునిని ఎంత నమ్ముకుంటున్నారో చూడండి. మమ్మల్ని రక్షించగలిగినటువంటి దేవుడు ఒక్కడే. మమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుడు ఒక్కడే. మాకు సురక్షితమైనటువంటి జీవితాలను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఒక్కడే. భూలోకంలో మరి ఏవీ లేవు అని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు ఎంతమందో భక్తులు ఉన్నారు. హతసాక్షులు అయిపోయారు కూడా. ఎప్పటికీ కూడా హతసాక్షులు అవుతున్నారు. అప్పుడు రక్షించాడు కానీ దేవుడు ఇప్పుడు రక్షించటం లే. గ్రాహం గారు ఆ ఇద్దరు కొడుకుల్ని ఈ యొక్క భూలోకంలో ఆంధ్రప్రదేశ్లో కొండల్లోకి వెళ్ళారు మార్చడానికి. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఈ మాటలు. వాళ్ళు ఏం చేశారంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని, కూతురు తల్లి క్యాంపు వెళ్ళారు. క్యాంపు వెళ్ళడంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు ఫిలిపో, ఇంకొక కొడుకు పేరు ఏదో మర్చిపోయారు. గ్రాహం గారు ఆయన పేరు. గ్రాహం ఆయన ఏం చేశారంటే ఈ దుండుగులందరూ ఇచ్చారు. నువ్వు దేవుడిరా ప్రకటిస్తావు, నిన్ను కాలుస్తాం, నీ దేవుడు ఎలా రక్షిస్తాడో చూస్తామని ఆ జీపులోనో దేనిలోనో ఇద్దరు కూర్చుంటే, పిల్లలు ముగ్గురు ఉంటే, పిల్లలు ఇద్దరు తండ్రి ఉంటే పెట్రోల్ వేసి ముట్టించారు. ఇద్దరు పిల్లల్ని చాలా అదుపుకొని దేవుణ్ణి తలంచుకొని ముగ్గురు చచ్చిపోయారు. హతసాక్షులు అయ్యారు. కాపాడాడా దేవుడు? హతసాక్షులు అయిపోయారు. ఇలాగే కొందరు భక్తులు ఎంతమందో హతసాక్షులు అయిపోతున్నారు. పగడాల ఆయన్ని కర్రలతో కొట్టి చంపారు. చాలా మంది దేవుని బిడ్డలు ఇలాగే హతసాక్షులు అయిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆ రోజుల్లో దేవుడు కాపాడాడేమో, కానీ ఈ రోజుల్లో ఎంత ఇదైనా సరే పరీక్షిస్తూ దేవుని కుమార్తెలు కుమారుల్ని పరీక్షిస్తూ విడిచిపెట్టేస్తున్నారు. అంటే రోజులు దగ్గరకు వస్తున్నాయన్న మాట మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడే రావు, ఇంకా భయంకరమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఆ స్థితులు బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదువుతుంటే గుండెలు పగిలిపోతాయి. అనేక మంది అనేక రకాలుగా దేవుడు ఉన్నాడు అని అందరికీ తెలుసు. నీకు నచ్చినటువంటి నువ్వు నమ్ముతున్నావు, నీకు నచ్చినటువంటి నువ్వు నమ్ముతున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తున్నావు. అందులో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగంలో ఉన్నట్లయితే రాజుకు నెబుకద్నెజరు అని ఒక ఆయన రాజు ఉన్నాడు. ఆ రాజుకి దేవుడు ఇంచుమించు మనం చెప్పుకునేది ఏంటంటే దేశ పరిపాలన, ప్రజలు పరిపాలించి మంచి మార్గంలో నడిపించాలని రాజులని దేవుడు ఏర్పాటు చేయడానికి వారు ఎంతో జీవిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసండి? అద్వైతంగా వెళ్ళినటువంటి వారందరూ కూడా నాశనం అయిపోతారు. దేవునికి అంగీకారముగా వెళ్ళినటువంటి వారు ఇంకా కొద్దిగా ఆయుష్ పెరిగి వాళ్ళు కూడా చనిపోతారు. కనుక ఈ బైబిల్లో మనం ఎన్నో నీతి కథలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. అతనికి దేవుడు బహుగా ఆశీర్వదించాడు. రాజ్యంలో మంచి పేరు, సంస్థానాలలో మంచి పేరు, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిలో ఘనుడయ్యాడు. అయిన తర్వాత ఆయనలో కూర్చున్నటువంటి మహాభయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి తెలుసండి? బంగారం మరి ఎంత ఉందో తెలియదండి. 60 మూరలు పొడుగు బంగారం విగ్రహం, 60 మూరలు ఎత్తు, 60 మూరలు ఎత్తును, 6 మూరలు వెడల్పు, 6 మూరలు వెడల్పు, 60 మూరలు ఎత్తు కలిగినటువంటి ఒక ప్రతిమ అంటే బొమ్మను చేశాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వచ్చి మీరు దీని మీద మొక్కాలి. అక్కడ వాయిద్యాలు వాయించబడతాయి. అక్కడ వాయిద్యాలు వాయించబడేటప్పుడు అందరూ కూడా మోక నుంచి సాష్టాంగపడాలి.
అని చెప్పి ఆ రాజు ఎంత మరి సాతానుడు లోపించాడో తెలియదు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి సంస్థానాధిపతులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, సమస్తమైనటువంటి అధికారులను పిలిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, ఇక్కడ దేశ ముఖ్యమంత్రుల్ని, మరి ఇంకా ఉన్నటువంటి నాయకుల్ని, ప్రధానమంత్రుల్ని, అందరినీ చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్నటువంటి వారిని పిలిచి మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ రోజుల్లో మీటింగ్ పెట్టి ఆ బొమ్మ గురించి ఓపెనింగ్ చేయించాడు. ఓపెనింగ్ చేసిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానా అంటే బ్యాంకులు, డబ్బు పోగు చేసినటువంటి డబ్బుకి అధికారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యత వహించిన వారినందరూ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమకు కూడి వచ్చి ప్రతిష్ఠ చేశాడు. అందరిని పిలిపించాడు. బాగా దేవుడు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు గనుక ఆ బొమ్మను అంత చేశాడు. ఎంత ఎత్తు బొమ్మ అండి? 60 మూరలు. గుర్తుపెట్టుకోండి, రాజుకు నెబుకద్నెజరు బంగారము బొమ్మ ఎంత ఎత్తు చేశాడంటే 60 మూరలు, వెడల్పు 6 మూరలు. ఒకసారి ఊహించండి. సరి అయినటువంటి హైటు బలము కలిగినటువంటి వాడు మూర ఎక్కువ ఉంటుంది. అటువంటి మూరలతో 60 మూరలు కొలిస్తే ఎంత ఎత్తు ఉంటుంది? 6 మూరలు కొలిస్తే ఎంత వెడల్పు వస్తుంది అని మనము గ్రహించాలి. అటువంటి బొమ్మ ఎంత దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చూడాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎంత డాంబికమైనటువంటి, బైబిల్ ఏముంది, డాంబికులు దేవుని రాజ్యంలోకి చేరాలి. ఆ డాంబికమైనటువంటి గుణ పనులు చేస్తున్నాడు. చేసి ఏం చేస్తున్నాడు? కూడి వచ్చిరి రాజుకు నెబుకద్నెజరు నిలువు పెట్టించిన ప్రతిమ ఎదుట నిలవబడి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, పాక చిన్నని గ్రోవి, పెద్ద వీని, సింఫోనియా వీని విపంచక సకల విధములకు వాయిద్యములను నీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలిబడి నమస్కరించుడి. ఇది చదువుతుంటే మనకు లేట్ అయిపోతుంది. సాగిలిపడి దానికి సాగిలిపడ్డ అంటే ఎలాగండి? బొమ్మల్లో పడుకొని ఆ బొమ్మకి నమస్కరించండి. లేని ఏళ్ళ ఏం జరుగుతుందో చూడండి. సాగిలిపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులు కూడా ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు చెప్పేస్తుంది, చదివితే లేట్ అవుతుంది మనకి. ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ యొక్క గొప్ప ఘోష చూడండి. మనం ఇక్కడ ఉండేటప్పుడు డీజీ పెద్ద శబ్దాలు కదా మనకు వినబడుతుంది కదా, ఆ ఊరంతటికి వినబడుతుంది. ఆ టైంలో అవి ఇంకెంత సౌండ్లు ఉండేయో మరి తెలియదు.
ఆ సభలో ఉండేటప్పుడు సకల జనములు కూడా బోర్లింకి బొమ్మలు పడుకొని దేవుడికి నమస్కరించాలి. నమస్కరించకపోతే ఏం పనిష్మెంట్? మండుచున్న అగ్నిగుండము, మండుచున్న అగ్నిగుండంలో పడవేతురు అని వ్రాయబడి ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరానటువంటి బొమ్మ, ఆ బొమ్మకు అంత ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మనకు నిత్య జీవం ఇచ్చినటువంటి మన దేవుణ్ణి పూజించకపోతే ఆయనకి ఎంత కోపం వస్తుందండి. ఎందుకు కూడా ఉపయోగం లేనటువంటి దానికి అంత ప్రయారిటీ ఇచ్చేటప్పుడు జీవము కలిగినటువంటి మన దేవునికి పూజించకపోతే ఎంత భయంకరం ఉంటుందండి. జీవము లేనటువంటి వాటికి మనము భయపడితే జీవం ఉన్నటువంటి దాని కొరకు మనం ఎంత భయపడాలి ఒకసారి ఆలోచించండి. ఈ వీణ మోగేసరికి చేయాలా అని చెప్పేటప్పుడు అంత లెక్క కూడా ప్రకటింపబడింది. కానీ అక్కడ యూదులలో నుంచి వచ్చినటువంటి దానియేలు మాత్రం దానికి లోనుకుంటే ఏం చేసేటండి, ఆయన రోజుకి 3 యెరూషలేము ఆలయము తట్టు ఉన్నటువంటి కిటికీ తలుపులు తీసి రోజుకు 3 మోకరించి ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని వాయిద్యాలు వాయిస్తే నాకేంటి, ఈ రాజు ఆర్డర్ ఇస్తే నాకేంటి, ఈ నాయకులందరూ ఒకటైపోతే నాకేంటి, పనికి మళ్ళీ పనులు చేస్తున్నాను, నేను పనికొచ్చిన పని చేసుకుంటానని ఆయన ఏం చేసేవాడండి? రోజుకు 3 ప్రార్థన చేసి, మనకు 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి టైం ఉండదు కదా, 2 నిమిషాలు టైం ఉండదు మనకి. అలా ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, ఆ పని ఉందండి అంటాం. ఎందుకంటే ఇవన్నీ మన వెనకతలు రావు, మన వంటలు, మన పనులు, కానీ మన వెనకతలు వచ్చింది ఏంటంటే నీతి నిజాయితీ. ఆ నీతి నిజాయితీ గురించి దేవుడు మనకు రోజు బోధిస్తున్నాడు. రోజుకు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట ప్రార్థన చేసుకునేటువంటి వారు ధన్యులు. గంటల తరబడి ప్రార్థన చేసినటువంటి స్త్రీలు ఉన్నారు, గంటల తరబడి ఉపవాసం చేసినటువంటి పురుషులు ఉన్నారు. అది విడిచిపెట్టి లోకాశలు కలిగినటువంటి శరీరానికి అప్పటికప్పుడు ఏదో అవస్థ తీర్చుకుందామని అనుకుంటాం. ఇవన్నీ మన వెనకతలు రావు. ఒకసారి అందులో రుచి చూడండి. అది నిబ్బరము కలిగినటువంటి ఆత్మ, దేవుడి మాటలో ఆత్మ, అది నిబ్బరము కలిగినటువంటిది. ఇది నిబ్బరము లేనటువంటిది. నువ్వెంత పోసుకున్నా సరే అది పుష్పమైపోదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యమైనటువంటి నీతి కలిగినటువంటి చక్కనైనటువంటి మార్గమును దానియేలు కోరుకుంటున్నాడు. ఈయన ఇన్ని చెప్పినప్పటికీ కూడా రోజుకి 3 దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చేసే పరిస్థితిని వీళ్ళు చూశారు. దానియేలు అంటే పడదు. దానియేలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, మంచి జ్ఞాని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతను హెచ్చింపబడుతున్నాడు కనుక అతని మీద పడదు. అతన్ని కృంగదీయాలని చూస్తున్నారు, అతన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, అతని జ్ఞానాన్ని గిరి చేయాలని చూస్తున్నారు. ఈ రోజుల్లో అటువంటి వారు ఉన్నారు కదా, ఎంతో భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దానియేలు భయపడి, నా దేవుడు నన్ను రక్షించి దేవుడు అని ఆయన రోజుకి 3 యెరూషలేము తట్టు మేడగదిలో తన కిటికీలు తెరిచి ప్రార్థన చేసుకొని తృప్తిగా అతను చేయవలసినటువంటి పనికి వెళ్ళేవాడు. అతనికి మంచి ఉన్నతమైనటువంటి జ్ఞానిగా ఆ దేశంలో ఏర్పాటు జరిగింది. వీళ్ళకి ఎదురు ఇచ్చాడు. కనుకనే ఆ చేస్తుంటే వీళ్ళందరూ పన్నోళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ దానియేలు మీద కక్ష, దానియేలు మీద పగ, నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి వారి మీద ఆ పగ పెట్టి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చెప్పాం కదా, మనం అనుకున్నాం కదా, మీరు పత్రం రాశారు కదా, సంతకం పెట్టారు కదా, మీరు ఏర్పాటు చేసినటువంటి అంత సభ పెట్టారు, మీరు ఏర్పాటు చేసినటువంటి సభలో పలికినటువంటి మాట ఎవరైతే ఆ యొక్క ప్రతిమను మొక్కరో వాళ్ళని మండుచున్న అగ్ని, క్షమించండి, మండుచున్న అగ్ని గుండం ఆ సింహాల బోనులో వేస్తాం, సింహాల బోనులో వేసేద్దాం అని అన్నారు కదా అని రాజుని కురుకొల్పారు. రాజుని కురుకొల్పేటప్పుడు తీసిరమ్మన్నాడు రాజు. ఎవరిని? దానియేలుని తీసిరమ్మన్నాడు. దానియేలుని తీసుకొచ్చాడు.
దానియేలు తీసుకొచ్చిన తర్వాత 13వ వచనం నుంచి చూద్దాం. అంతవరకు చెప్పేశానులండి. అందుకు నెబుకద్నెజరు వీరు చెప్పినటువంటి మాటలకు అత్యాగ్రహం, బహు కోపము, రౌద్రమును గలవాడే. సారీ, ఇక్కడ అగ్నిగుండంకి వచ్చామా? సరే, అదే కదా, మరి కంటిన్యూ చేసేద్దాం. షడ్రకు మెషకు అబేద్నెగోను ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లని, షడ్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, చిల్లగోని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండని ఎడల, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు కదా అని చెప్పాడు. క్షమించండి, నేను దానియేలు సింహానుభవం దగ్గరికి వెళ్ళిపోయి నా జ్ఞానం మీద ఉన్నాను. అటువంటిది ఆ కథ కూడాను. గనుక ఇక్కడ కూడా ఇదే కదా, అది రేపు చెప్పుకున్నాం. ఇక్కడ ఇదే పరిస్థితి. ముగ్గురు ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళ మీద వీళ్ళు మాత్రము ఇష్టపడలే, బంగారు ప్రతిమకు నమస్కరించడానికి ఇష్టపడలే. దానియేలు కథ తప్పని చెప్పేశాను. కానీ వీళ్ళు షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టపడకపోవటము, వాళ్ళ మీద పడనటువంటి వారందరూ కూడా వారిని రెచ్చగొట్టి రాజు దగ్గర భయంకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచాడు. మీరు నేను నిలబెట్టినటువంటి ప్రతిమకి నమస్కరించలేదు గనుక ఏటి సంగతి అని చెప్పేటప్పుడు ఏమంటున్నారో వాళ్ళు చూద్దాం. 16వ వచనం. షడ్రక్కును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. నీ చదువుతానున్నామా? మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించను. దుర్మార్గులైనా సరే మీ వశమున పడకుండా మమ్మను ఆయన రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజించమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకునము అని గట్టిగా చెప్పారు. రాజుకి ఆ ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు రాజు మహాకోపిష్ఠుడైపోయి అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయ, సిగ్గుపడిపోయాడు. అవమానం. మేము మా దేవుడిని తప్పించి మొక్కమయ్యా, నువ్వు బంగారం కాదు కదా, నువ్వే వజ్రాసం చేసినా మేము మొత్తం. రోజుల్లో మనమైతే ఏదైతే లోపడిపోతాం. ఏమీ లేదు, ఒక 500 రూపాయలు ఇస్తాను రారబోబు అని అంటే వెళ్ళిపోతాం మనం. అవునా కదా? మనిషికి అర్థం వేసి బంగారం ఇస్తామంటే మనం ఏదేం చేసేస్తాం. మన దేవుడిని వదిలేస్తాం, ఏదేం చేసేస్తాం. అదంతా ఎందుకు? మరి నేను విడదీయలేను. కానీ విడదీస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, సిగ్గునందవలసినటువంటి విషయం. దేనికైనా మనము బుర్రదించేస్తాం, లోబడిపోతాం. కానీ నిజమైన దేవుని బిడ్డలు వారు లోబడడానికి ఇష్టపడలే. అలాంటి వారికి ఎందుకు దేవుడు కాపాడు? మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, కానీ మనం సద్వినియోగం చేసుకోవటం లేదు.
కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖచ్చితంగా చెప్పేసరికి రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన ముఖం వికారం ఆయన. కనుక గుండము ఎన్నటికన్నా ఇదివరకు కన్నా 7 ఇంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఎన్నింతలండి? 7 ఇంతలు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూడండి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో మంచి బలమైన ఎక్సర్సైజ్ చేస్తూ మంచి బలము కలిగినటువంటి వారు కొందరిని పిలిపించి శద్రకు మెషకును అబేద్నెగోను బంధించి వేడిని గలగా మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, ఆజ్ఞ ఇచ్చేసాడు. మంచి బలమైనటువంటి కసరత్తు కలిగినటువంటి వారిని, మరి ఏం సన్నంగా ఉండి ఉంటారు, కాకపోతే మంచి బలిష్ఠులను పిలిచాడు రాజు. పిలిచి చూసే అగ్నిగుండం లేచేయండి, 7 ఇంతలు వేడి చేశాడు. వేసే అని చెప్పేసరికి వాళ్ళు రెడీ అయిపోయారు. రాజు చెప్పిన మాటకు రెడీ అయిపోయి వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకి ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండము నడుము పడవేసింది. ఆ గుండము మధ్యని, నడుమ అంటే మధ్యని పడేశారు. పడేసినటువంటి విధానమును బట్టి వీళ్ళకి ఏం జరిగిందంటే, పడేసిన వాళ్ళకి చూడండి ఒకసారి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలిగినందున శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని మహాపవిత్రుడు, దేవుని బిడ్డలు, వారిని ఆ అగ్ని నడుమును అంటే మధ్యలో ఇసిరి వేశారు. కానీ ఇసిరి వేసినటువంటి వారు చచ్చిపోయారు. చచ్చిపోయారా లేదా? బైబిల్లో రాసినటువంటి చదువుతున్నాం. ఆ అగ్నిలో విసిరి వేసినటువంటి వారు వాళ్ళు చచ్చిపోయారు. ఎంతమందో మరి మనకి ఇక్కడ రాయబాలి, 3 4 ఎంతమంది, లేకుంటే ఒక్కొక్క మనిషిని 2 ఇసిరి ఉంటారు, అంతే కదా. 6 అయ్యి ఉంటారు, 3 రెళ్ళు 6 అయ్యి ఉంటారు, 2 వేసి పట్టుకొని పట్టి ఇసిరేసి ఉంటారు. ఈ 6 కూడా వాళ్ళని ఇసిరేటటువంటి విధానమును బట్టి ఆ అగ్ని గొండలకు తట్టుకోలేక చచ్చిపోయారు. దేవుని యొక్క బిడ్డలకు ఎటువంటి ఆపద కల్పించినా, దేవుని యొక్క బిడ్డలను కలసపెట్టినా, మిమ్మల్ని ఏ యొక్క బాధ పెట్టడానికి అపవాది కలిగినటువంటి వాడు చూసినా మనం కోపం అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా కోపం అవ్వకూడదు. ఎందుకంటే క్రీస్తు బిడ్డలు, మనం క్రీస్తు బిడ్డలు, కోపం అవ్వకూడదు. మన తరఫున ఎవరు యుద్ధం చేస్తారు? ఇక్కడ శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరి వేసినటువంటి వారు చనిపోయారు. వీళ్ళైతే హాయిగా సోఫాలో పడుకున్నట్టు అగ్నిగుండంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి రాజు ఆ మీద నుంచి చూశాడు. ఈ ముగ్గురే గాక ఇంకొక వ్యక్తి అక్కడ తలతలలాడుతూ చాలా వెలుగుతో నిండినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి వారు కలిసి సంతోషముగా అగ్నిగుండంలో ఏసీలో ఉన్నట్టున్నారండి. దేవునికి స్తోత్రం. అక్కడ రాజు, అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో సంస్థాన అధిపతులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చూశారు. చూసి ఆశ్చర్యం పొందుకున్నారు. రాజు కూడా ఆశ్చర్యం పొందుకున్నాడు. ఆశ్చర్యం పొందుకున్నటువంటి రాజు ఏమంటున్నాడో చూద్దాం. 26వ వచనంలో చూసినట్లయితే, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మెషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు, అబ్బా ఇక్కడ చూసారు ఎంత చక్కగా బిరుదిచ్చాడు. మహోన్నతుడకు దేవుని సేవకురారా, బయటికి వచ్చి నా యొద్దకు రండిని పిలవగా, శద్రకు మెషకు అబేద్నెగో చూసారా అగ్నిలో నుంచి, ఎక్కడి నుంచి వచ్చారండి? మామూలు చెరువులో నుంచి వచ్చారా, లేకుంటే మండుచున్న అగ్నిలో నుంచి? ప్రేమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ రోజుల్లో మండుచున్న, మనకు బాధలతో మండొచ్చు, మనం వ్యాధులతో మండొచ్చు, ఏదో బాధలతో ఇంకా భయంకరంగా మండొచ్చు, శోధనలతో మండొచ్చు. కానీ దేవుని నమ్ముకుంటే సురక్షితంగా బయటకు వస్తాను. దేవునికి స్తోత్రం. వాటి నుంచి విడుదల పొందుకొని నువ్వు సురక్షితంగా బయటికి వస్తావు. బయటికి వచ్చేటప్పుడు దేవుడు నీకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తుడిచివేస్తాడు.
ఆ రోజు శద్రకు మెషకు అబేద్నెగోను రక్షించినటువంటి దేవుడు ఈ రోజు మనకెందుకు రక్షించడు? గనుక వచ్చేటప్పుడు అక్కడ రాజు ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యం పొందుతాడు. వాళ్ళ దేహాలు చూస్తారు, బట్టలు ఎప్పటికంటే ఇంకా అందంగా ఉన్నాయి. వాళ్ళ తల వెంట్రుకల్లో ఒకటి కూడా ఏమైనా కమురు వాసన కొడుతుందేమో, కాలిపోయిన వాసన కొడుతుందేమో అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరీక్షిస్తారు. కానీ ఏం వాళ్ళకి జరగలేదు. మంచి సువాసన కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము కూడా మంచి సువాసన కలిగినటువంటి వారముగా దేవుని నమ్ముకునేటువంటి వారు ఉండాలి. సగం అటు సగం ఇటు ఉంటే మనం కొంపే కొడతాం కానీ సువాసన కొడతాం. వాళ్ళు సురక్షితమైనటువంటి ఖచ్చితమైనటువంటి సువాసన కలిగినటువంటి వారుగా ఉన్నారంటే దేవునికి లోబడినటువంటి వారు, దేవునికి చక్కగా ప్రయారిటీ ఇచ్చినటువంటి వారు, దేవునికి ఎప్పుడూ కూడా మహిమ చెందించుకున్నటువంటి వారు. మనము కూడా దేవునికి మహిమ చెందించుకునేటువంటి వారుగా ఉండాలి. అక్కడ నీకే రాజు మంచి ప్రతిజ్ఞ చేస్తాడు. ఎందుకంటే ఇదిగో ఇటువంటి రక్షించగలిగినటువంటి దేవుడు ప్రపంచంలో లేడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు పూజించినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు అని ఎంతమందికో ఆయన మళ్ళీ ఆ మాటలు ప్రకటిస్తారు. ఆ దేవుడు తప్ప ఇంక వేరే దేవుడు లేడు అని ప్రకటిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగ్గురు కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాలు చేయగలిగారు. ఇంకా బోల్డ్ పాఠం ఉంది చెప్పాలంటే. గనుక విగ్రహాలని పూజించినటువంటి వారు కీర్తనలు 15వ వచనము, కీర్తనలు 15వ వచనము 4-8 వచనాలు చూసినట్లయితే, కీర్తనలు 15వ వచనము 115వ అధ్యాయం 115వ అధ్యాయము 4-8 వచనాలు చూస్తే అక్కడ క్లియర్గా ఉంటాయి విగ్రహాల గురించి. వారి విగ్రహములు వెండి బంగారంవి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి పనిచేయవు, కాళ్ళుండి నడవవు, మాట్లాడవు, వాటిని చేయవారు వాటి యందు నమ్మిక ఉంచేవారు అటువంటి వారే. వాళ్ళు కూడా అటువంటి వారే. వాళ్ళు వాటిని నమ్ముతున్నటువంటి వారు మోగవారే, సొచ్చివారే. కళ్ళుండి కూడా చూడలేరు, నోరుండి కూడా మాట్లాడలేరు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా అక్కడ దావీదు మహారాజు వివరించాడు. మళ్ళీ 135 కీర్తనలో సేమ్ మాటలు ఉన్నాయి. ఆ 135 కీర్తనలో కూడా అటువంటిదే ఉన్నది. కనుక చాలా మరి ప్రాముఖ్యమైన మాట వినండి. ప్రకటనలు 21:8 చూసినట్లయితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఇంకా ఏమిలమ్మా విగ్రహారాధకులను. ఎవరు అందరు చెప్పండి. ఇలాంటి బొమ్మలు తయారు చేసుకుని ముక్కువారు, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఒక మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2. ఒకటే మరణం శారీరకమైన మరణం. ఈ శరీరం విడిచిపెడతాం, అది ఒక మరణం. తర్వాత ఆత్మకు మరణం ఉంది. ఎవరైతే శరీరంలో ఉన్నప్పుడు ఆత్మను సిద్ధపరుచుకుంటారు. అందుకే దీపం ఉంటుండే వెళ్ళి కట్టుబెట్టుకుని అంటాం కదా. మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మను, శరీరాన్ని శుభ్రపరుచుకుంటే ఈ ఆత్మ నరకానికి వెళ్ళదు. ఇది ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి చూడండి, నేను తొందర చదువుతాను. ప్రకటన 20:15 చూసినట్లయితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడను. ఎవరికి జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది? శరీరంలో ఉండి శరీరాన్ని రక్షించుకుంటూ ఆత్మను రక్షించుకున్నటువంటి వారే జీవ గ్రంథంలో వ్రాయబడతారు. పరీక్షలు పాస్ అయినటువంటి వాడే కదా సర్టిఫికేట్ ఇస్తారు, టీచర్స్ రికార్డులో ఎక్కించుకుంటారు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరైతే దేవునికి అనుకూల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ పేరు ఎక్కడ వ్రాయబడుతుంది? జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. అదే విధంగా
21 ప్రకటనలో 27లో కూడా అదే మాట ఉంటుంది. మరి ప్రకటన 2:7 వచనంలో చూస్తే చెవి గలవాడు వినుగాక అని అంటూ జయించు వానికి జీవవృక్ష ఫలమును ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని జయించినటువంటి వారికి జీవవృక్ష ఫలమును నేను తిననిచ్చును అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, చివరి మాట చూద్దాం. ఎహెజ్కేలు 33:11 వచనం మనం చూసినట్లయితే, ఎహెజ్కేలు 33:11 వచనము, కాగా వారితో ఇట్లను దేవుడు చెప్తున్నాడు, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దేవుడు ఏడుస్తున్నాడండి దుర్మార్గులందరిని చూసి, దుష్టులందరిని చూసి ఏడుస్తున్నాడండి, వ్యభిచారులందరిని చూసి ఏడుస్తున్నాడండి, అక్కరమైనటువంటి పనులు చేసినటువంటి వారిని ఏడుస్తున్నాడండి. వాళ్ళందరూ నశించిపోవటం నా జీవముతోడు నాకు ఇష్టం లేదు. ఎంత ప్రేమ చెప్తున్నాడండి. వాళ్ళందరూ కూడా నశించిపోయి అగ్నిగుండంలో వేయటం నాకు ఇష్టం లేదు. వారిని చూద్దాం, ఇక్కడ మళ్ళీ చదవండి. నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన, నేను చదువుతాను, బ్రతుకుట వలన నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ఎవరైతే అది విడిచిపెడతారో నేను ఎంతో సంతోషిస్తాను, నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీరు ఆ దుర్మార్గతను విడిచిపెట్టండి. ఇదే దేవుని యొక్క మహా గంభీరమైనటువంటి మాట అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ చివరి మాట ప్రకటన 22:11, 12 చూసినట్లయితే, ప్రకటన 22:11, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని గుణములు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా దగ్గర ఉంది. ఆ జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు. ఎవరు ఎటువంటి వారు వారికి జీతం ఇచ్చేస్తాం చివరిని, కనికరించినప్పుడు. అప్పుడు కనికరించను, కానీ నా జీవముతోడు మారితే నాకు సంతోషం, మారకపోతే నేను కనికరించే ప్రసక్తి లేదు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకు కాలము సమీపమై ఉన్నది కనుక ఆ కాలంలో ఉన్నటువంటి గణగుణములు కలిగినటువంటి వారు, అన్యాయం చేసినటువంటి చేయనే, పాపం చేసినటువంటి చేయనే, అబద్ధాలు ఆడినటువంటి ఆడమని, కృత్రిమం చేసినటువంటి కృత్రిమం చేయమని, అన్నీ చేయమని. కానీ ఒక దినం తీర్పు ఉంది. ఆ తీర్పులో వీళ్ళని న్యాయం చేసినటువంటి వారిని ఏ విధముగా చూడాలా, అన్యాయం చేసినటువంటి వారిని ఏ విధముగా చూడాలని చూసుకుంటారు అని ఆయన లాస్ట్లో చాలా గంభీరమైనటువంటి మాటలు ఇచ్చారు. ప్రశ్నలు చదువుతూ ఉంటే యోహాను గారు ఆ ద్వీపంలో వ్రాసినటువంటి ఆయన కల్లారా దేవుడిచ్చినటువంటి మాటలని, ఆ మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఎల్లవేళలో మనం దేవునికి ఈ విధముగా స్తుతించుకోవటంలో ఎంతో ధన్యతలు ఉన్నాయని చిన్నపిల్లలకు, యవనులకు, పెద్దలకు అందరికి హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు బాబా. నాయన, నువ్వెంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో నుంచి కాపాడినటువంటి దేవుడు. ఈ పాపపు గుండములో, ఈ పాపములు స్థాయిలలో భయంకరమైనటువంటి గుండములో నుంచి మమ్మల్ని కాపాడగల శక్తి గల దేవుడివని నువ్వు నిరూపించావు. నువ్వు పరిశుద్ధ గ్రంథంలో నీకు అనుకూలమైనటువంటి స్థితులను మేము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఇది వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభావ. రాలేనటువంటి బిడ్డలని ఇంకో సమయంలో వచ్చేందుకు సహాయం చేయండి. లైవ్లో చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ, కుటుంబాలతో సహా అందరినీ కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోను కాపాడినటువంటి మా దేవుడు కనుక ఎన్ని బాధలున్నా, ఎన్ని ప్రమాదాలున్నా, ఎన్ని అక్కర్లున్నా, ఎన్ని తండ్రి మరి ఎంతో భయంకర పరిస్థితులు ఉన్నా నువ్వు కాపాడి శక్తి గల దేవుడు ప్రభా. ఆ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి మా బిడ్డలందరినీ జీవించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి